పేద రైతుల బంజరు భూములు సాగుకు సిద్ధం చేద్దాం. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరు రెవెన్యూ పరిధిలోని నాగయ్యకుంట కొత్త చెరువు పరిధిలో దశాబ్దాలుగా చౌడుబారి సాగుకు నోచుకొని సన్న చిన్నకారు రైతులకు చెందిన సుమారు 300 ఎకరాల బంజరు భూమి ఎంతో కాలంగా నిరుపయోగంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల జీవనం కోసం ప్రభుత్వం ద్వారా సంక్రమించిన ఈ భూమిని వ్యవసాయ యోగ్యం చేసే ప్రక్రియను హక్కుదారులైన పేద రైతుల సహకారంతో ప్రకాశం జిల్లా గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం మరియు దుద్దుకూరు గ్రామ వికాస్ సొసైటీ సంఘ ప్రతినిధులు మే 1 వారం నుండి శ్రీకారం చుట్టారు. నీటి సదుపాయం లేక భూమిని పూర్తి స్థాయిలో చౌడుబారి చిల్లా చెట్లతో నిండి అడవిని తలపిస్తున్న పరిస్థితి. గ్రామంలో భూముల రీసర్వే జరుగుతున్న తరుణంలో భూమి స్థితిని పరిశీలించిన అధికారులు సర్వే చేపట్టలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. తమకు ఉన్న కొద్దిపాటి భూమిని గుర్తించలేని పరిస్థితిలో చిన్నకారు రైతులకు హక్కుభుక్తం కలిగిన ఆ భూములను సర్వే ద్వారా కడ్డును నిర్ధారించి అప్పగించాలని సంకల్పించటం జరిగింది. ఈ ప్రక్రియ నెరవేర్చేందుకు సదరు భూమి హక్కుదారులైన రైతుల అంగీకారంతో ఆ భూములను కమ్మివేసిన చిల్లా చెట్ల తొలగింపు కార్యక్రమం పైన తెలిపిన సంస్థలు చేపట్టాయి. పొలంను సాగుకు సిద్ధం చేసి రైతులకు భూములు అప్పగించే కార్యక్రమం వివరాలు. పొలంలో దట్టంగా పెరిగి ఉన్న చిల్లా చెట్ల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అధికారుల సహాయంతో భూముల రీసర్వే చేపట్టి హక్కుదారులకు భూములు అప్పగించటం. ఈ భూముల నుండి వర్షపు నీటి పారుదలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పర నుండి గ్రామంనకు ఆనుకొని ఉన్న చాకిరం గుంట చెరువు వరకు కాలువ, చిన్న చెట్ల తొలగింపు, పూడిక తీటా పనులు పూర్తి చేయటం. భూముల సాగుకు సదరు రైతులు తమ భూములకు చేరుటకు తగిన విధంగా బాటలు నిర్మాణం. పొలం దున్నకం అనంతరం భూమిలో చౌడు సాంద్రత తగ్గించేందుకు జిప్సం వేయటం. వర్షాలు పడే సమయంలో నాగయ్యకుంట కొత్త చెరువులను నింపి ఆ నీటిని రైతాంగానికి అందుబాటులో ఉంచటం కర్తవ్యంగా భావిస్తున్నాం. చిన్న రైతులకు ఊపిరి అందించే ఈ మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గ్రామంలోని నిరుపేదలు తమ జీవనం కోసం ప్రభుత్వం ద్వారా సమకూరిన బంజరు భూములను సారవంతం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు చట్టపరమైన సహకారం అందజేయాలని గౌరవ పరచూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి మరియు బాపట్ల జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ గారికి వినయపూర్వకంగా విన్నవించుకొనుచున్నాము.